ఫైనల్ మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ, ప్రిన్స్ శుభ్మన్ గిల్ మధ్య జరిగిన క్యాచ్ వివాదం కాసేపు మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చేసింది. విరాట్ కోహ్లీ ఆడిన బాల్ నేరుగా శుభ్మన్ గిల్ చేతిలోకి వచ్చింది. అయితే బాల్ గ్రౌండ్కి తాకిందంటూ విరాట్ కోహ్లీ పట్టుబట్టడంతో థర్డ్ ఎంపైర్ స్క్రీన్పై అసలు సినిమా కనిపించింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో అర్షద్ ఖాన్ వేసిన లాస్ట్ బాల్ను కోహ్లీ మిడ్ ఆఫ్ మీదుగా ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. విరాట్ అవుట్ అంటూ గిల్ అండ్ టీమ్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎంపైర్ కూడా అవుట్ అని సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఆ క్యాచ్ క్లీన్గా పట్టలేదని, బాల్ నేలకు తాకిందంటూ విరాట్ కోహ్లీ ఎంపైర్తో వాగ్వాదానికి దిగాడు. గిల్ కూడా అది అవుట్ అని వాదించడంతో కింగ్ వర్సెస్ ప్రిన్స్ మధ్య గట్టి డిస్కషన్ నడిచింది. విరాట్ కోహ్లీ పట్టుబట్టడంతో నిర్ణయాన్ని థర్డ్ ఎంపైర్కు రిఫర్ చేశారు. రీప్లేలో క్లారిటీ లేకపోయినా బాల్ కొద్దిగా నేలకు తాకినట్లు అనిపించడంతో థర్డ్ ఎంపైర్ దాన్ని నాట్అవుట్గా ప్రకటించారు. లైవ్ దొరకడంతో విరాట్ కోహ్లీ గ్రౌండ్లోనే అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకోగా గిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అది అవుట్ కాదని నేను చెప్పాను కదా అంటూ విరాట్ కోహ్లీ గిల్కు చెప్తున్న వీడియో కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆ తర్వాత చేజింగ్ మాస్టర్ కోహ్లీ 42 బంతుల్లోనే 75 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. ఒకవేళ ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేదేమో అని గుజరాత్ ఫ్యాన్స్ అంటున్నారు. ఆచి చికెన్ మసాలా